అండి నా పేరు జీవి కన్సల్యూషనల్. వేగలీల అనే సినిమాకి నేను డైరెక్టర్గా చేస్తున్నాను. సో ఇది నా ఫస్ట్ డెబ్యూ డైరెక్షన్ ఫిల్మ్. సో 17 years నుంచి నేను మ్యూజిషియన్గా ఉన్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది వర్క్ చేశాను, చాలామంది స్క్రీన్ వర్క్ చేశాను. సో ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ వేగలీల ఏంటంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ విత్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంతవరకు టాలీవుడ్లో ఎవరు టచ్ చేయలేదు ఈ కాన్సెప్ట్ని. ఎందుకు టచ్ చేయలేదో నాకు తెలియదు, బట్ ఆ కాన్సెప్ట్ మీద వెళ్తుంది అనమాట. ఇది ఒక ఆన్లైన్ చాటింగ్, బ్లైండ్ డేటింగ్ కాన్సెప్ట్స్ మీద జరుగుతూ ఉంటుంది మూవీ. సో నా మూవీలో వేగ అనేది సాయి హర్షిత్ అనే అబ్బాయి ప్లే చేశాడు, లీలా అనేది ఆదర్శ్ ముందు చేశాడు, రామ్ అనే రామ్ భూపతి చేశాడు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై ఆర్టిస్ట్స్. సో డెఫినెట్లీ సెప్టెంబర్లో మేము ముందు వస్తున్నాయి. డెఫినెట్లీ నేను ఒప్పుకుంటాను టూ అవర్స్ నాన్ స్టాప్గా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు ఆదర్శ్. నేను ఈ వేగలీలో సినిమాలో లీలా నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జీవి గారికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ఒక సినిమా ఇండస్ట్రీలో వెళ్ళాలని ఉంటుంది. నాకు జీవి గారు నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయించారు. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను యాక్చువల్గా ఫస్ట్ స్టూడెంట్ ఇండియా ఐసీఎస్సీ బోర్డు 10th స్టాండర్డ్లో థియేటర్ సబ్జెక్ట్ తీసుకున్నాను. 10th ఇక్కడ ఇండియాలో చేసిన తర్వాత నేను యూఎస్కి వెళ్ళిపోయాను. 11th 12 చేసి అక్కడ కాలేజ్ ఫినిష్ చేసి నా కాలేజ్లో ఫోకస్ చేసి మళ్ళీ ఇండియాకి నేను తిరిగి వచ్చాను. 2022లో నేను ఇక్కడ వైజాగ్ వచ్చాను. సతీధన్ గారి దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకొని నేను సినిమాలో ట్రై చేద్దామని ఆడిషన్స్ ఇస్తూ ఈ సినిమా నాకు దొరికింది. And I'm very thankful for that. I hope to see you guys all on September 18th in theaters. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు రామ్ భూపతి. నేను శ్రీకాకుళం నుంచి పుట్టింది పెరిగింది చదువుకున్నది అంతా శ్రీకాకుళమే. అండ్ ఈ మూవీలో నేను చాలా మంచి పాత్ర పోషించాను. ఆ పాత్రకి స్టూడెంట్స్ కానీ ఆడియన్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. యాక్చువల్లీ ఈ మూవీ అందరూ థియేటర్స్లో చూడండి. చూశాక నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను కదా, శ్రీకాకుళం నుంచి వచ్చిన అతి కొద్ది తక్కువ మందిలో నేను కూడా ఒకటి అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి ఆదరణ ఇంకా నాపై ఇంకా చాలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈ వేగలీల మూవీకి నేను డిఓపిగా పనిచేశాను. ఈ సినిమాలో నాకు మంచి మంచి ఛాలెంజెస్ ఇచ్చారు, మంచి కష్టాలు లొకేషన్స్ ఇచ్చి దాంట్లో ఇలా కావాలని చెప్పినప్పుడు దాన్ని డిజైన్ చేసుకొని టెక్నికల్గా దాన్ని మొత్తం ఎగ్జిక్యూట్ చేసే రెస్పాన్సిబిలిటీ నా మీద పెట్టారు. సో ఇటువంటి ఛాన్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్కి థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీలో మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫర్ యూత్కి, అందరికీ, ఈవెన్ పెద్దలకి అందరికీ కూడా ఉంటుంది. సో అది చూసారంటే మీకు మంచిగా అనిపిస్తుంది. సో ఎవరు మిస్ కాకండి. ఇది ఈరోజు జరుగుతున్న సమాజంలో దాని నుంచి మీకు మంచి మెసేజ్ వచ్చే మూవీ. నాట్ లైక్ ఎవ్రీ రెగ్యులర్ మూవీ, దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. ఎన్నో మూవీస్ చూస్తుంటాను నేను కూడా. ఇది యాక్షన్ ఓరియంటెడ్, ఫైట్ అలా ఇలా కాదు. దిస్ ఈస్ డెఫినెట్లీ మూవీ ఫర్ ఎవ్రీబడి టు వాచ్ అండ్ లెర్న్. థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ అంత ఈజీ అవుతుంది. అండి, నా పేరు సాయి ఆశ్రత్. నేను వేగా క్యారెక్టర్ చేస్తాను ఈ సినిమాలో. నేను పుట్టిన పెరిగింది అంతా యూఎస్లోనే, కానీ ఇండియాకి బ్యాక్ అండ్ ఫోర్త్ వస్తూ ఉన్నాను. నాకు యాక్చువల్గా యూఎస్ కంటే ఇక్కడే చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇక్కడే ఇష్టం. ఐ హోప్ ఈ సినిమా మీకు నచ్చుతుంది. మేమందరం చాలా కష్టపడి ఫస్ట్ టైంగా అందరం న్యూ కమర్స్, డైరెక్టర్ నుంచి మా యాక్టర్ వరకు అందరం న్యూ కమర్స్. సో మేమందరం చాలా కష్టపడి ఇష్టంతో చేసిన సినిమా. వీ హోప్ దట్ మీకు ఈ సినిమా నచ్చుతుంది, వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక నిమిషం ఇచ్చేయండి. అండి నా పేరు జీవి కన్సల్యూషనల్. వేగలీల అనే సినిమాకి నేను డైరెక్టర్గా చేస్తున్నాను. సో ఇది నా ఫస్ట్ డెబ్యూ డైరెక్షన్ ఫిల్మ్. సో 17 years నుంచి నేను మ్యూజిషియన్గా ఉన్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది వర్క్ చేశాను, చాలామంది స్క్రీన్ వర్క్ చేశాను. సో ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ వేగలీల ఏంటంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ విత్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంతవరకు టాలీవుడ్లో ఎవరు టచ్ చేయలేదు ఈ కాన్సెప్ట్ని. ఎందుకు టచ్ చేయలేదో నాకు తెలియదు, బట్ ఆ కాన్సెప్ట్ మీద వెళ్తుంది అనమాట. ఇది ఒక ఆన్లైన్ చాటింగ్, బ్లైండ్ డేటింగ్ కాన్సెప్ట్స్ మీద జరుగుతూ ఉంటుంది మూవీ. సో నా మూవీలో వేగ అనేది సాయి హర్షిత్ అనే అబ్బాయి ప్లే చేశాడు, లీలా అనేది ఆదర్శ్ ముందు చేశాడు, రామ్ భూపతి చేశాడు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై ఆర్టిస్ట్స్. సో డెఫినెట్లీ సెప్టెంబర్లో మేము ముందు వస్తున్నాయి. డెఫినెట్లీ నేను ఒప్పుకుంటాను 2 hours నాన్ స్టాప్గా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు ఆదర్శ్. నేను ఈ వేగలీలో సినిమాలో లీలా నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జీవి గారికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ఒక సినిమా ఇండస్ట్రీలో వెళ్ళాలని ఉంటుంది. నాకు జీవి గారు నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయించారు. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను యాక్చువల్గా ఫస్ట్ స్టూడెంట్ ఇండియా ఐసీఎస్సీ బోర్డు 10th స్టాండర్డ్లో థియేటర్ సబ్జెక్ట్ తీసుకున్నాను. 10th ఇక్కడ ఇండియాలో చేసిన తర్వాత నేను యూఎస్కి వెళ్ళిపోయాను.
11-12 చేసి అక్కడ కాలేజ్ ఫినిష్ చేసి నా వర్క్లో ఫోకస్ చేసి మళ్ళీ ఇండియాకి నేను తిరిగి వచ్చాను. 2022లో నేను ఇక్కడ వైజాగ్ వచ్చాను. సత్యనారాయణ గారి దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకొని నేను సినిమాలో ట్రై చేద్దామని ఆడిషన్స్ ఇస్తూ ఈ సినిమా నాకు దొరికింది. And I'm very thankful for that. I hope to see you guys all on September 18th in theaters. Thank you. ఓకే క్వశ్చన్ అంటే ఈజీ అవుతుంది. హాయ్ అండి, నా పేరు సాయి ఆశ్రత్. నేను వేగా క్యారెక్టర్ చేస్తున్నాను ఈ సినిమాలో. నేను పుట్టిన పెరిగిందంతా యూఎస్లోనే, కానీ ఇండియాకి బ్యాక్ అండ్ ఫోర్త్ వస్తూ ఉన్నాను. నాకు యాక్చువల్గా యూఎస్ కంటే ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇక్కడే ఇష్టం. ఐ హోప్ ఈ సినిమా మీకు నచ్చుతుంది. మేము అందరం చాలా కష్టపడి ఫస్ట్ టైంగా అందరం న్యూ కమర్స్, డైరెక్టర్ నుంచి మా యాక్టర్ వరకు అందరం న్యూ కమర్స్. సో మేము అందరం చాలా కష్టపడి ఇష్టంతో చేసిన సినిమా. మీ హోప్ దట్ మీ ఈ సినిమా నచ్చుతుంది, వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వేగలీలా మూవీకి నేను డిఓపిగా పనిచేశాను. ఈ సినిమాలో నాకు మంచి మంచి ఛాలెంజెస్ ఇచ్చారు, మంచి మంచి కష్టాలు లొకేషన్స్ ఇచ్చి దాంట్లో ఇలా కావాలని చెప్పినప్పుడు దాన్ని డిజైన్ చేసుకొని టెక్నికల్గా దాన్ని మొత్తం ఎగ్జిక్యూట్ చేసే రెస్పాన్సిబిలిటీ నా మీద పెట్టారు. సో ఇటువంటి ఛాన్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్కి థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీలో మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫర్ యూత్కి, అందరికీ, ఈవెన్ పెద్దలకి అందరికీ కూడా ఉంటుంది. సో అది చూసారంటే మీకు మంచిగా అనిపిస్తుంది. సో ఎవరు మిస్ కాకండి. ఇది ఈరోజు జరుగుతున్న సమాజంలో దాని నుంచి మీకు మంచి మెసేజ్ వచ్చే మూవీ. నాట్ లైక్ ఎవ్రీ రెగ్యులర్ మూవీ, దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎన్నో మూవీస్ చూస్తుంటాను నేను కూడా. ఇది యాక్షన్ ఓరియంటెడ్, ఫైట్ అలా ఇలా కాదు. దిస్ ఈస్ డెఫినెట్లీ మూవీ ఫర్ ఎవ్రీబడి టు వాచ్ అండ్ లర్న్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాంగోపాల్. నేను శ్రీకాకుళం నుంచి పుట్టింది పెరిగింది చదువుకునేది అంతా శ్రీకాకుళమే. అండ్ ఈ మూవీలో నేను చాలా మంచి పాత్ర పోషించాను. ఆ పాత్రకి స్టూడెంట్స్ కానీ ఆడియన్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. యాక్చువల్లీ ఈ మూవీ అందరూ థియేటర్స్లో చూడండి. చూశాక నేను లైక్ శ్రీకాకుళం నుంచి వచ్చాను కదా, శ్రీకాకుళం నుంచి వచ్చిన అతి కొద్ది తక్కువ మందిలో నేను కూడా ఒకటి అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి ఆదరణ ఇంకా నా పైన ఇంకా చాలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.